చికెన్లో వండుకుంటానికి 2 నిమ్మకాయలు తెంపుకోపోదాం. మొన్న ఈ చెట్టు గాలి దుమారానికి కింద పడ్డది. ఈ కట్టెలు పెట్టి అన్నీ లేవట్టినాయి. ఫ్రెష్ నిమ్మకాయలు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంది బొంగులు పట్టుకొని నిలబడ్డా ఏందా అని చూస్తారా? ఈ వీడియోలో మనం ఈ బొంగులో చికెన్ చేసుకుందాం. ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోకి ముందుగా ఒక లైక్ వేసుకోండి. ఈ బొంగులో చికెన్ ఎట్లా చేసుకోవాలన్న ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం పదండి. ఇక ఈ బొంగు చికెన్కి నిన్ననే నేను 1/2 kg చికెన్ తెచ్చి పెట్టుకున్నా. ఈ చికెన్లో మసాలాలన్నీ కలిపి నిన్ననే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అట్లయితే ముక్క మంచి టేస్ట్ ఉంటుంది. మసాలాలు ఏంటి అంటే అల్లం పేస్టు, ఉప్పు, కారం, ధనియా పొడి, చికెన్ మసాలా ఇవన్నీ కలిపి నిన్ననే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. నైట్ అంతా ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెల్లారి గట్ల ఇట్లా వేసుకుంటే ముక్క మంచి టేస్ట్ వస్తుంది. ఈ బొంగు చికెన్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తానా, ఎట్లవుతుందో చూద్దాం. మరి ఇక గాయస్, మసాలా కలిపి పెట్టుకున్న చికెన్లో ఒక నిమ్మకాయ పిండుకొని ఇక బొంగులాలు వేసుకుందాం. చికెన్ని చిన్న చిన్న ముక్కలు కొట్టించుకోరు, అట్లయితేనే బొంగులాలో మంచిగా పడతాయి. ఎదురు బొంగులు పచ్చి తెచ్చుకోవాలి. పచ్చి తెచ్చుకుంటేనే మంచిగా ఉడుకుతాయి. అలా చికెన్ అంతా ఇక మొత్తం ఇల్లు వేసుకోవాలి. ఈ హోల్స్, ఈ పొక్కలు కొంచెం ఎడల్పు ఉండేటట్టు చూసుకోర్రి. నాకు ఈ బొంగులే దొరికినాయి, ఏం కాదు. అందుకే ఇంకొక బొంగు ఎక్స్ట్రా తెచ్చిన. ఒకవేళ ఇది నిండినా వాళ్ళు వేద్దామని. నిండిపోయింది. ఇంతవరకు ఉంటే సరిపోద్ది. మళ్ళీ మనం మూత పెట్టడానికి ఇలా ఆకులు పెట్టుకోవాలి. మొత్తం ఫుల్ చేయకూడదు ఎప్పుడైనా. అన్నట్టు చెప్పుడు మర్చిపోయాను, నూనె కూడా కలుపుకోర్రి. కూర కలుపుకుంటే అన్నప్పుడే నూనె కూడా ఒక పావు నూనె పోసి చికెన్కి బాగా పట్టిర్రి. ఇలా పెట్టడానికి మోది ఆకులు తెద్దాం. గైస్, అట్లా కనిపించేది మోదుగు చెట్టు. ఇక పోయి మోది ఆకులు తెంపుకుందాం. అవి ఈ మోది ఆకులతోనే ఇస్తారాకులు కుట్టేది. ఇప్పుడు అన్ని పేపర్ ప్లేట్లు వచ్చినాయి, కానీ వీటితోని ఇస్తారాకులు కుట్టి ఆ ఇస్తారాకులు అమ్మేది. పచ్చగా ఉన్నాయి ఆకులు. ఇంకా ఇప్పుడే లేత ఆకులు పెద్దగా ఎడల్పు ఉంటాయి. అసలు ఆకులు బాగా ఎడల్పు ఉంటాయి. వాటితో ఇస్తారాకులు మంచిగా అవుతాయి. వీటితో కూడా అవుతాయి, కానీ చిన్నగా ఉంటాయి. మనం కూడా ఒక ఇస్తారాకు గుట్టిద్దాం. ఇప్పుడు తీసుకుపోయి చికెన్ వేసుకోనీకి ఒక ఇస్తారాకు గుట్టిద్దాం. చికెన్ అంతా అలానే వేద్దాం. పచ్చని ప్లేట్లో వేసుకుంది అంటే మస్తు ఉంటుంది. మొన్న వర్షం పడ్డది కాబట్టి అన్ని పచ్చగా ఆకులు వచ్చినాయి. ఈ మోదు ఆకుల్ని మలుచుకొని ఇట్లా లోపల పెట్టేసేయాలి. అన్నిటికీ ఇట్లనే పెట్టుకోవాలి. ఇక లాస్ట్ ఫైనల్గా ఒక సిల్వర్ కవర్ పెట్టి ఇలాంటి వైర్తో కట్టుకుందాం. ఎందుకంటే మండతా అంటే వాళ్ళు ఉన్న ఏమన్నా చికెన్ రసం గిట్లా, చికెన్ ముక్కలు ఇట్లా బయట పడుకుంటుంటాయి ఇట్లా కట్టుకుంటే. గాయస్, ఈ బొంగులు కాల్చుకోనికి చిన్న సెటప్ చేస్తానా, అది ఎట్లా వేసుకోవాలో చూపెడతారా? కడ్డీలన్నీ కట్టుకొని వీటి మీద బొంగులు పెడదాం. బొంగులు పెట్టి కాల్దాం. గాయస్, సెటప్ ఇది. ఇక వీటి మీద బొంగులు పెట్టి కాల్చుకుందాం. ఒకసారి సెటప్ ఎట్లుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుర్రి. ఈ బొంగులు ఇట్లా పెట్టి కాల్చుడే. ఇక కింద మంట పెడదాం. ఇప్పుడు మనం మూతి కట్టుకున్న ఇవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం పైకి ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే కింద మంట పెడతానప్పుడు అలా ఉడికి రసం కింద కారుతూ ఉంటుంది. ఈ మూతులు పైకి ఉండాలి. మనం కట్టిన మూతులు పైకి ఉండాలి. కింద మంట పెడదాం. కింద ఈ మామిడాకు వేసి మీద కట్టలేద్దాం. ఈ మామిడాకు అయితే జల్ది అంటుకుంటుంది. గాయస్, ఇలా గాడుపు బాగా వస్తుంది. గాడుపు మంట అంతా అడిపోతుంది. వడగడుపు ఇలా బాగున్నది అసలు. గాయస్, ఇట్లా ఒక సైడ్ కాలినాక కాలం సైడ్ తిప్పుకోవాలి.
ఆల్రెడీ ఆ 2 తిప్పేసిన. చూసిర్రు ఎట్లా కాలిందో. అటు సైడ్ కూడా అట్లా కాలాలి. ఎండ మాత్రం పిచ్చి ఎండ కొడుతుంది. ఈ ఎండలో ఈ ఎండ వేడి, ఇటు మంట వేడి, మొత్తం కర్రే మాడిపోతుంది. గాయస్ బొంగులు మంచిగా కాలిపోయినాయి, ఆల్మోస్ట్ ఉడికిపోయినా చికెన్. దగ్గర దగ్గర 45 minutes గంట అయితే అందుపెట్టి బొంగులను చూస్తే మంచిగా కాలినాయి. తీసి చూద్దాం ఎట్లుంటుందో. ఇలా రసం ఊరింది, రసం ఊరి అలా ఉడుకుతుంది. అసలు స్మెల్ మాత్రం మస్తు వస్తుంది. గాయస్ ఇస్తారా గుట్టించిన అన్నట్టే. చూద్దాం, చికెన్ ఉడికిపోయింది, మస్తుంది. ఎట్లా ఉడికింది చూసారా? మనం వాటర్ ఇట్లా ఏం పోయలే కానీ అలా వాటర్ ఊరేం చూసారా? ఇంకోటి చూద్దాం. మస్తు ఉడికినాయి, పీసులు అయితే జబర్దస్త్ ఉడికినాయి. ఇది చూడండి ఎట్లా ఉడికిందో. ఇలా రసం ఊరింది, సోరు ఊరింది. జబర్దస్త్ ఉడికింది అసలు, ఏకదమ్ టేస్ట్ ఉన్నది. సూపర్ టేస్ట్, ఖతర్నాక్ ఉన్నది, మస్తు ఉడికింది. ఈ ఊరిన సూపు మస్తు ఉన్నది. బాబా పీస్ చూడండి ఎట్లా ఉడికిందో. ఆ వెదురు బొంగుల వాసన ఇలా కలిసిపోయింది, మస్తుంది. స్మెల్ మస్తుంది అసలు, ఏకదమ్ టేస్ట్ అసలు. నేను బయట ఎక్కడ ట్రై చేయలే, ఇదే ఫస్ట్ టైం ట్రై చేసిన బొంగు చికెన్. సూపర్ టేస్ట్, ఇట్లా ఉడుతుంది అనుకోలే అసలు. ఇలా మస్తు ఉడికింది. బొక్కకు ఇంత మాంసం లేకుండా చెప్తాను. ఎట్లా ఉడికింది చూసిరా? నేను చికెన్ కలిపి నైట్ అంతా అట్లా స్టోర్ చేసిన కదా, ఆ ఉప్పు కారం మసాలా అనేది ముక్కకు మంచి గట్టిగా పట్టింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు. నేను బయట ఎక్కడ ట్రై చేయలే, ఇదే ఫస్ట్ టైం నేను చేసుడు. సూపర్ టేస్ట్ వచ్చింది. వీలు కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఫిదా అయిపోతారు, అట్లున్నది టేస్ట్. గాయస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.